ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు అవర్ ఆఫ్ గ్రేస్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు. ఈ నూతన దిన శుభములు మీకు అందరికీ కలుగును గాక. మనమంతా కూడా తన దేవుని యొక్క నూతన వాత్సల్యంతో నింపబడి ఎంతో చక్కగా జయప్రదంగా ఈ దినాన్ని గడుపుదాం గాక. దావీదు జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప ఉపద్రవము, ఆ ఉపద్రవాన్ని దావీదు ఎలాగ అధిగమించాడు అంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈ గొప్ప విషయం మనం కలిగి ఉన్నట్లయితే, ఈ గొప్ప ధైర్యము, ఈ గొప్ప అవగాహన మనం కలిగి ఉన్నట్లయితే మనం కూడా ధైర్యం తెచ్చుకోగలము. ఎంత ఉపద్రవం తెలుసా? దావీదుకు ఎంత ఉపద్రవం కలిగిందంటే, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగుకు వచ్చారు. అసలు నిజానికి దావీదు చేసిన ఒక మూర్ఖమైన పని ఏంటంటే, అతడు పోయి ఫిలిస్తీన్ల రాజ్యంలో తాను ఆశ్రయం పొందడం. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయులకు శత్రువులు. అయితే ఆ శత్రువుల రాజ్యంలో తాను తలదాచుకోవడమే కాకుండా, తనతో పాటు అనేక మంది కూడా అతనితో పాటు ఉన్నారు. వారందరిని కూడా తీసుకొని ఇశ్రాయేలీయులకు విరోధంగా యుద్ధానికి బయలుదేరాలని కూడా బయలుదేరేటప్పుడు అతను చేసిన మరొక తప్పు ఏంటంటే, అతడు తన కొద్ది మందినైనా ఇక్కడ ఇంట్లో, అంటే ఇంటి దగ్గర తన యొక్క ప్రాంతంలో పెట్టలేదు, అంటే పురుషులను పెట్టలేదు. అందరూ కూడా యుద్ధానికి దావీదుతో పాటు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రాజుతో కొంతమంది దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడి, మరి అతడు ఇశ్రాయేలీయుడు, అతడు ఇంతకుముందు గతంలో మన ఫిలిస్తీయుడైన గొల్యాతును చంపలేదా, అలాంటివన్నీ తీసుకొని మన సైనికులలో చేర్చుకుంటే, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మనకు వ్యతిరేకంగా చేస్తే ఏం చేస్తావు? ఇలా వద్దు, దావీదు కానీ అతని సైనికులు కానీ మనకు తోడుగా రావద్దు, అతన్ని వెనక్కి పంపించేసేయండి అని రాజుగారితో సలహా ఇచ్చినప్పుడు, రాజు కూడా సరే అని దావీదుకు అలాగా సలహా ఇచ్చేశాడు. దావీదు తన జనులు అందరూ కూడా వెనక్కి వచ్చేశారు. వాళ్ళు రావడానికి 3 రోజులు పట్టింది. ఈ లోపల ఏం జరిగిందంటే, ఇక్కడ సిక్లగులో అమాలేకీయులు దండెత్తి వచ్చి సిక్లగు మీద పడి కొట్టి దానిని తగులబెట్టి అందరినీ కూడా, ఆడవారిని అందరినీ, పిల్లల్ని అందరినీ కూడా చెరబట్టుకొని వెళ్ళిపోయినప్పుడు దావీదు అతని జనులు పట్టణంకు వచ్చి అది కాల్చబడిండుటయు, తమ భార్యలు, కుమారులు, కుమార్తెలు అందరూ చెరలోనికి కొనిపోబడ్డారు. చనిపోయినారు, చంపేసినారు అంటేనైనా ఒకవేళ అయ్యో పోనీలే చనిపోయినారు, ఇంకా మనం ఏం చేయలేము అనుకొని ఉంటారు. కానీ వాళ్ళ దుఃఖానికి కారణం ఏమంటే, ఇంతమంది మరి స్త్రీలు, కుమారులు, కుమార్తెలు దాసత్వంలోనికి వెళ్ళిపోవాలి. ఇంకా అమాలేకులు వాళ్ళను బానిసలుగా పెట్టుకుంటారు కదా. మరి ఎంత భయంకరం అది! మన పిల్లలు, మన వాళ్ళు ఇలా దాసత్వంలోనికి వెళ్ళిపోవడం అనేది, ఇది ఎవరు భరించగలరు? చాలా దుఃఖపడ్డారు వాళ్ళు. ఎంతగా దుఃఖపడ్డారంటే, ఏడ్చి వాళ్ళకు ఏడ్చడానికి శక్తి కూడా లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చారంట. దావీదుకు కూడా దుఃఖం వేసింది, ఎందుకంటే తన 2 భార్యలు, తన పిల్లలు కూడా తీసుకెళ్ళిపోబడ్డారు. మరి అతనికి కూడా చాలా దుఃఖమైంది. అయితే ఆ దుఃఖంలో ఇంకా అందరూ ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారనమాట. డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు తన అనుచరులందరూ కూడా ఈయనకి ఎదురు తిరిగారు దావీదుకు. ఎందుకంటే దావీదుతో తన వెంట నడవడం అనేది ఎప్పుడు రిస్క్తో కూడుకున్న పనే. దావీదు ప్రతిసారి ఈ సౌలుకు భయపడి కొండలు, కోనలు, అడవులు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు, పారిపోతూ ఉంటే వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నారు. మరి అంత రిస్క్లో కూడా వాళ్ళు దావీదుకు తోడుగా ఉన్నామని అనుకున్నారు. కానీ ఇప్పుడు దావీదే ఒక శ్రమలో ఇరుక్కున్నాడు, దావీదు తమను కాపాడలేని స్థితిలో ఉన్నాడు అన్న విషయం వాళ్ళకి అర్థమైనట్లు అనిపించి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళందరూ కూడా దావీదుని చంపుదాం రండి అని రాళ్ళు రువ్వి అతని మీదకి వెళ్ళారంట.
అయితే దావీదు ఆ సమయంలో అంత భయంకరమైన స్థితిలో దావీదు యెహోవాను బట్టి, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. అతడు ఏం చేశాడంటే, అతడు మరి ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, కానీ అతడు తొందరపడలేదు. అతడు మౌనంగా ఆలోచించాడు. తనేమనుకున్నాడంటే, ఈ నన్ను సింహముల బలం నుండి, ఎలుగుబంటి బలం నుంచి కాపాడిన దేవుడు కాదా? గొల్యాతును చంపడానికి కూడా దేవుడే కదా నాకు సహాయం చేశాడు. యుద్ధము యెహోవాదే అని ఆ దినం నేను చేశాను కదా. ఇంతగా నన్ను కాపాడిన దేవుడు ఇప్పుడు నన్ను కాపాడకుండా పోతాడా? ఈ భయంకరమైన ఉపద్రవంలో, ఈ భయంకరమైన ఈ సమస్యలో, ఈ కష్టంలో, శ్రమలో దేవుడు నాకు తోడుగా ఉండకుండా పోతాడా అని అనుకొని అతడు ఏం చేశాడంటే, వెంటనే అబ్యాతారుతో, యాజకుడైన అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో ఏఫోదు తెమ్మని చెప్పాడు. చెప్పి దేవుని దగ్గర విచారణ చేశాడు. అది అతను చేసినటువంటి ఒక మంచి పని. అతడు తనను తాను పరీక్షించుకున్నాడు. తన పరిస్థితిని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తనకు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తనకు ఏ విధంగా తోడుగా ఉన్నాడో జ్ఞాపకం చేసుకున్నాడు. తన పక్షంగా ఏ విధంగా దేవుడు యుద్ధం చేశాడో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తర్వాత దేవుని దగ్గర విచారణ చేశాడు. విచారణ చేసినప్పుడు దేవుణ్ణి అడిగాడు, నేను ఈ దండును తరిమితే నేను కలుసుకుంటానా అని అడిగినప్పుడు దావీదు ప్రభు ఏం చెప్పాడంటే, నీవు కలుసుకుంటావు, నిశ్చయంగా వారిని తరుము అని చెప్పాడు. నీ వారిని అందరినీ దక్కించుకుంటావు అని చెప్పినప్పుడు దావీదు వెంటనే అతని యొద్దనున్న 600 మంది కూడా బయలుదేరి వారు వెళ్తూ ఉన్నారు. ఇంకా అంటే వెతుకుతూ, అంటే ఎక్కడికి వెళ్ళారు, ఎటు వెళ్ళారు ఈ అమాలేకులు అనుకొని వాళ్ళను వెంటబడుతూ వెళ్తున్నారు. దేవుడు వారికి గొప్పగా మేలు చేశాడు, వాళ్ళను నడిపించాడు. వాళ్లకు దారిలో ఒక ఐగుప్తీయుడు కనిపించాడు. ఆ ఐగుప్తీయుడు అమాలేకీయులకు ఒక దాసునిగా ఉన్నాడంట. అయితే అతడు కాయిలా పడ్డాడు, అంటే జబ్బు వచ్చింది. జబ్బు వచ్చినందుకు అతన్ని అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారంట. కాబట్టి దావీదు ఏం చేశాడంటే, అతనికి ఆహారం పెట్టి బలము పొందిన తర్వాత, నువ్వు మాకు దారి చూపిస్తావా వారు ఎటు వెళ్ళారో అని అడిగినప్పుడు అతనికి వెంటనే దారి చూపించాడు. ఆ విధంగా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, దావీదు అతని యొక్క సైనికులు అందరూ కూడా వెళ్ళేసరికి యూదా దేశంలో నుండి తాము దోచుకొని తెచ్చుకున్న ఆ సొమ్ముతో అన్నపానములు పుచ్చుకొంచు ఆటపాటలు సలుపుతూ ఉన్నటువంటి ఆ మనుషులు కనిపించారు, ఆ అమాలేకీయులు కనిపించారు. అప్పుడు వాళ్ళు కంప్లీట్గా వాళ్ళని జయించారు. అమాలేకులను అందరినీ కూడా వారిని నశింపజేయడం జరిగింది. తాము దోచుకున్న దాని ఏదైతే వీళ్ళ ఇంటి నుంచి దోచుకొని పోయారో అదంతా కూడా వాళ్ళు కంప్లీట్గా తిరిగి సమకూర్చుకున్నారు, తీసుకొని వచ్చుకున్నారు. తమ భార్యలను రక్షించుకున్నారు, కుమారులను రక్షించుకున్నారు, కుమార్తెలను రక్షించుకున్నారు. దోపుడు సొమ్ము వారు ఎత్తుకొని పోయిన దాని అంతట్లో కూడా కొద్దిది కానీ గొప్పది కానీ ఏమీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించి దావీదు అంతేకాకుండా వాళ్ళ యొక్క గొడ్లను అన్నిటిని కూడా పట్టుకొని తిరిగి వాళ్ళు రావడం జరిగింది. ఆ విధంగా అతడు కంప్లీట్గా ఆ యుద్ధంలో జయం పొందుకున్నప్పుడు అతడు బహుశా ఎంత సంతోషించి ఉంటాడో. వాళ్ళు కూడా, తన యొక్క అనుచరులు కూడా, అందరూ కూడా బాగా సంతోషించి ఉంటారు. అయితే ఇక్కడ మనము ఈ గొప్ప ఎపిసోడ్లో మనము తిరిగి పొందుకుంటాము అన్న ఒక వాగ్దానం ఉంది. అయితే ఆ వాగ్దానానికి మనం చేయవలసింది ఏంటంటే, మనం తప్పకుండా గతంలో మనకి ఏ సమస్యలో నువ్వు ఇప్పుడున్నావు, ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, ఏ కష్టం ఎదుర్కొంటున్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, అయితే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు గతంలో దేవుడు నీకు ఎలాంటి మేలు చేశాడు, ఏ విధంగా నిన్ను తప్పించాడు, రక్షించాడు, ఏ సమస్యలలో నుంచి నిన్ను దేవుడు రక్షించాడు, అవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాకుండా మనకు సమస్య వచ్చినప్పుడు మనం వెంటనే దేవుని దగ్గరికి విచారణ చేయడానికి వెళ్ళాలి. మరి దావీదు ఏ మనిషి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరితోనైనా సహాయం చేస్తారా అని అడగడానికి వెళ్ళలేదు, కానీ దేవుని దగ్గరనే అతడు
తన యొక్క ప్రశ్న అడగడానికి వెళ్ళాడు, తనకున్న పరిస్థితిని చెప్పుకోవడానికి వెళ్ళాడు, తను విచారణ చేశాడు, ప్రార్థించాడు. అప్పుడు దేవుడు అతనికి సరైన జవాబునిచ్చి సరైన రీతిగా అతన్ని నడిపించాడు. ఎప్పుడైతే మనము దేవుణ్ణి అడుగుతామో, మన సమస్యల్లో మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు, నడిపిస్తాడు. మరి తన యొక్క సహాయం అంటే తాను కూడా మన పక్షంగా యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము మన పక్షంగా చేసేవాడు దేవుడే. మనం ఎప్పుడు కూడా ఆ విషయం మర్చిపోకుండా మనము మన పని మనం చేయాలి, తరమాలి. పరిస్థితి అలాంటి గొప్ప భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం చేయవలసింది కూడా చేయాలి. అయితే దేవుని సహాయంతో, ఏదైనా కూడా దేవుని సహాయంతో చేయాలి, దేవుని యొద్ద విచారణ చేయాలి. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహించి ఆ విధంగా మనం ముందుకు సాగుతామో, దేవుడు మనతో ఎప్పుడు కూడా తోడుగానే ఉంటాడు. మనల్ని ప్రతి పరిస్థితిలో కూడా నడిపిస్తాడు. మనకు సహాయం చేసే దేవుడు, మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుందామా? దేవుడు మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నందుకే ఈ దినం మన సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలన్నిట్లో కూడా మనకు విజయం ఇస్తాడని మనం నమ్ముదాము. మన ప్రతి పరిస్థితిని కూడా దేవుని సన్నిధిలో చెప్పుకొని దేవుని యొక్క సహాయం అడుగుదాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థనలలో అందరూ తప్పకుండా ఏకీభవించండి. తప్పక ఆమెన్ అని టైప్ చేయండి. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తివంతుడా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు. అవును ప్రభా, మా పక్షంగా యుద్ధం చేయవాడవు నీవే. మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము తండ్రి. మేము పోగొట్టుకున్న సమస్తమును కూడా తిరిగి పొందుకుంటాము. ఎంతో ధైర్యంగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవు మమ్మల్ని నడిపిస్తావని మేము ఎంతగానో నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం మేము ఏ సమస్యల్లో ఉన్నామో తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ఎవరు ఏ సమస్యలో ఉన్నా కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు తీర్చగలను శక్తిమంతుడై ఉన్నారు మా ప్రభా. ఈ సమయంలో ఎంతోమంది బిజినెస్లో స్ట్రగుల్ అవుతున్నారేమో, ఎంతోమంది ఉద్యోగం లేక స్ట్రగుల్ అవుతున్నారు, ఎంతోమంది అప్పుల సమస్యతో బాధపడుతూ ఉన్నారు, కృంగి ఉన్నారు మా ప్రభా. ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నటువంటి వారు అనేక మంది, అన్యాయాలు జరిగి ఉన్నాయి, మరి ఆ న్యాయం కొరకు పోరాడుతూ ఉన్నారు ప్రభా. ఎంతోమంది కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, అనారోగ్యంతో ఎంతోమంది కృంగి ఉన్న పరిస్థితులలో ఉన్నారు మా తండ్రి. ఈ పరిస్థితులన్నిటిని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరిని ప్రభా నీ చేతులలో ఎత్తి పట్టుకొని ప్రభా మీరు వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మా పక్షంగా యుద్ధం చేయవాడవు నీవే. ఈ లోకంలో మాకెవ్వరు సహాయకులు లేరు. మనుషులను ఆశ్రయించుట కంటే నిన్ను ఆశ్రయించుట ఎంతో మేలు ప్రభా. మా తండ్రి, మేము నీ పైననే విశ్వాసం ఉంచి నీ దగ్గరికి వచ్చినట్లుగా తండ్రి, మా ప్రతి పరిస్థితి, ప్రతి సమస్య నీ సన్నిధిలో చెప్పుకొని తండ్రి మేము దాని నుంచి విడుదల పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవా, ఈ దినం ఎంతోమంది ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు, వారికందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరిని దర్శించి వారిలో పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. వాళ్ళలో ఉన్నటువంటి ఆ కృంగుదలను తీసివేయండి ప్రభా. ఎంతమంది అప్పుల సమస్యతో ఉన్నారు నాయన, ఆ సమస్యలన్నీ తొలగించండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి. ఆర్థిక పరిస్థితులు, అప్పుల సమస్యలన్నీ తొలగిపోయినైనా వారికి శాంతి, సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి అన్యాయం జరిగిన వారి పక్షంగా వ్యాజ్యమాడ దేవుడవు నీవే, న్యాయమూర్తివై ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి ప్రతి సమస్యను కూడా తొలగించండి, ప్రతి పరిస్థితిని బాగు చేయండి నాయన. నీవు గొప్ప దేవుడవు, అద్భుతాలు చేయగలిగిన దేవుడవు, శక్తిమంతుడవు నాయన. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. మరి ఎంతోమంది అనారోగ్యంతో భయంకరమైన వేదనతో ఉన్నారు ప్రభా. ఐసీలో ఉన్నవారు, వెంటిలేటర్పై ఉన్నవారు అనేక మంది తండ్రి. వారి పక్షంగా మీరు సహాయం చేయండి, వారిని స్వస్థపరచండి తండ్రి. డాక్టర్లు, నర్సులకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. ఎంతగానో ప్రభా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఎంత భయంకరమైన వేదనకరమైన పరిస్థితి అయినా మీరు బాగు చేయగలిగిన శక్తిమంతులు కనుక
నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా, మరి మీరు చెప్పారు కదా, స్వస్థపరిచే యెహోవాను నేనే అని. తండ్రి, మేము నమ్ముతున్నాము. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానము మా జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ అడుగుతున్నాము. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయమేడ ప్రభా, కుటుంబాలలో సమస్యలను తొలగించండి. ఎక్కువగా కలతలతోనూ, ఎక్కువగా ఎంతోమంది తండ్రి వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు. మరి మనస్పర్ధలతో ప్రభా, ఇంట్లో నాయన శాంతి లేకుండా, సమాధానం లేకుండా ప్రభా, మరి ఇంటికి వెళ్ళాలనే ఆశ కూడా లేని స్థితిలలో ఎంతోమంది బయట గడుపుతున్నారు. దేవా, ప్రతి ఒక్క అలాంటి కుటుంబాలను మీరు చూడండి. దేవా, ప్రతి కుటుంబంలో కూడా శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీకు అసాధ్యమైనది ఏది లేదైనా ప్రతి పరిస్థితిని కూడా మీరు బాగు చేయగలిగిన శక్తిమంతుడు. ప్రతి కుటుంబాన్ని మీరు ప్రేమ అనే ఐక్య బంధంతో కట్టి తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా నీ ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో ఉండాలి. కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. కుటుంబాలు నీవు ఇచ్చినటువంటి నీవు ఏర్పాటు చేసిన గొప్ప వ్యవస్థ తండ్రి. ఆ వ్యవస్థ ఎంత గొప్పది, ఎంత బలమైనది. అందుకే ప్రభా, అపవాది ఎక్కువగా కుటుంబాల మీద దాడి చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆ పరిస్థితుల్లో విచ్ఛిన్నం చేయాలని చూస్తూ ఉంటాడు. ఆ ప్లాన్స్ అన్నీ కూడా యేసునామములో లయం చేస్తున్నాం ప్రభా. దేవా, నీకు స్తోత్రం నాయన. మరి అదేవిధంగా తండ్రి, ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం లేకుండా ఉంది మా ప్రభా. యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నివురు గప్పిన నిప్పుల పరిస్థితి ఉంటుండగా తండ్రి, మీరు కనికరించండి నాయన. ప్రతి పరిస్థితిని మీ చేతిలోకి తీసుకోండి తండ్రి. ప్రతిదీ కూడా నీవు మరి హ్యాండిల్ చేస్తావు. నీ అధీనంలో సమస్తం ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. దయమేడ మా దేశంను దీవించండి. మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభానైనా మరి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలి తండ్రి. భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయి ప్రభా. మరి క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి ప్రభా. మా తండ్రి, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు చూస్తామో మాకు తెలియనట్లుగా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి. దేవా, సమస్తమును బాగు చేయండి. మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఈ దినము ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా కాపాడండి. ఉద్యోగ జీవితాలలో ఈ దినము తండ్రి మేము చేయు ప్రతి పనిని కూడా జయప్రదంగా జరిగించండి. ప్రతి పనిలో నీ కృపను మాకు అనుగ్రహించండి. ప్రతి పనిని కూడా నీకు మహిమకరంగా మేము చేయనట్లుగా సహాయం చేయండి. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీకు మహిమకరంగా ఉండునట్లుగా మీరు కృప చూపించండి తండ్రి ప్రభా. మేము ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలే మాట్లాడినట్లుగా సహాయం చేయండి. దేవా, విద్యార్థులను దీవించండి. వారందరూ కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకున్నట్లుగా వారి కష్టాన్ని మీరు తప్పకుండా ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరి సిద్ధపాటును మీరు ఆశీర్వదించమని. ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళను తప్పకుండా జయం నుంచి అధిక జయంకు వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. సేవకులను ఆశీర్వదించండి. వారందరి సేవను కూడా మీరు అత్యధికంగా అభివృద్ధి చెందించండి. వాక్యము చేత, బలము చేతనైనా అందరినీ నీ వైపునకు ఆకర్షించుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాము. హృదయములను తెరవండి ప్రభా. మనోనేత్రాలను వెలిగించండి. నిన్ను తెలుసుకొని నీ వైపునకు తిరిగినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. అడిక్షన్స్ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల యేసునామములో కలుగునుగాక. దేవా, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి ప్రభా. వారిపై ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషము, సమాధానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రతి ఒక్కరికి నీ దయ అధికంగా కుమ్మరించమని కూడా ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరి సమస్యను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం. కానీ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.